నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన మంత్రి నారా లోకేష్ జీవితం అనే పరీక్షను జయించడమే విద్యార్థులకు అసలైన సవాలని వ్యాఖ్య కాకినాడ సముద్ర తీరంలో ఆలివ్ రిడ్లీ తాబేలు మృతి చెందడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం ప్రతిరోజు తీరంలో పర్యవేక్షించి ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశం కూచిపూడి అమరావతిలో వైభవం ఉట్టిపడేలా విమానాశ్రయం నూతన టెర్మినల్ భవనాన్ని నిర్మిస్తున్నామన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు జీవితం అనే పరీక్షను జయించడమే విద్యార్థులకు అసలైన సవాల్ కావాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు. విద్యార్థులు పరీక్షల కోసం జీవితాన్ని పణంగా పెట్టొద్దని పిలుపునిచ్చారు. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం హామీ ఎన్నికల ముందు ఇవ్వకపోయినా అమలు చేశామని తెలియజేశారు. తాము రోడ్లు బాగు చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే రోడ్డెక్కుతానంటున్నాడని ఎద్దేవా చేశారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని మంత్రి నారా లోకేష్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పాయికాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యను అభ్యసిస్తున్న 1,48,419 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు నేటి నుంచి మధ్యాహ్న భోజనం అందనుంది. రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమంలో మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కోసం ఈ ఏడాది 27.39 కోట్లు, వచ్చే విద్యా సంవత్సరానికి 85.84 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలల్లో ప్రజల్లో నమ్మకాన్ని పెంచి ఏపీ మోడల్ ఎడ్యుకేషన్తో విద్యా వ్యవస్థకు గత వైభవం తెస్తామని స్పష్టం చేశారు. గాజులు తొడుక్కున్నారా, ఆడపిల్లలా ఏడవద్దు అంటూ మహిళల్ని తక్కువ చేసి చూపే సినిమా డైలాగులు సరికాదని అన్నారు. కేజీ నుంచి పీజీ వరకు మహిళల్ని గౌరవించే చర్యలకు శ్రీకారం చుట్టామని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం లేకనే ప్రైవేటు విద్యా సంస్థలకు పిల్లల్ని తల్లిదండ్రులు పంపుతున్నారని విమర్శించారు. కేజీ నుంచి పీజీ వరకు ప్రభుత్వ విద్యాలయాలను ప్రైవేటు విద్యా సంస్థలకు ధీటుగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలియజేశారు. యువగలం పాదయాత్రలో ఇంటర్ విద్యార్థుల్ని ఆనాడు నేను కలుస్తాం జరిగింది. కలిసినప్పుడు వాళ్ళు పదే మా తల్లిదండ్రులు మమ్మల్ని ప్రైవేట్ కాలేజీలకి పంపించలేకపోతున్నారు, అందుకే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మేము చేరుతున్నాము, మాకు కూడా ప్రైవేట్ రంగానికి ధీటుగా మాకు కరికులం కానివ్వండి, టెస్టులు కానివ్వండి అన్నీ మెరుగుపరచండి అని ఆనాడు నేను కోరటం జరిగింది. దాంట్లో భాగంగా మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జూనియర్ కళాశాలలో ఉచితంగా టెక్స్ట్ బుక్స్ మనం అందజేస్తాం జరిగింది. ఇప్పుడు ప్రధానంగా మధ్యాహ్న భోజనం కూడా మన పిల్లలకి మన ప్రభుత్వం అందజేస్తాం జరుగుతుంది. నాలెడ్జ్ ఎకానమీలో హెచ్ఆర్డి మినిస్ట్రీ అనేది చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది. ఆ అవకాశం నాకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రిగా నాకు ఇచ్చారు. ఒక బాధ్యతగా మేము వ్యవహరిస్తున్నాం. కేజీ నుంచి పీజీ వరకు విద్యను ఎట్లా బలోపేతం చేయాలి, కొత్త సంస్కరణలు ఎట్లా తీసుకురావాలి, ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఎలాంటి కరికులం పాటిస్తున్నారో దాన్ని ఎట్లా చేయాలని అంతని కూడా అనేక చర్చలు జరిగినాయి. అదేవిధంగా యూనియన్లతో కూడా మేము మీటింగ్లు పెట్టుకుంటాం జరుగుతుంది. గత ప్రభుత్వం లాగా ఏకపక్ష నిర్ణయాలు మేము తీసుకోవట్లేదు, అందరితో చర్చిస్తున్నాం, ఉపాధ్యాయులతో మాట్లాడుతున్నాం, తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాం, విద్యార్థులతో మాట్లాడుతున్నాం. వాళ్ళకి ఏం కావాలో తెలుసుకున్న తర్వాతనే నిర్ణయాలు తీసుకుంటాం జరుగుతుంది. గత 6 నెలలుగా మీరు కూడా చూశారు, నేను ఇక్కడ ఫీల్డ్కి వెళ్తే కూడా సర్ప్రైజ్ విజిట్స్గా ప్రభుత్వ పాఠశాలలు కానివ్వండి, అటు లైబ్రరీలు కానివ్వండి వెళ్తాం జరుగుతుంది. అక్కడ విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, ఉపాధ్యాయులు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, ఏం చేస్తే బాగుంటుందని దానిపైన కూడా కలిసికట్టుగా మేము చర్చిస్తున్నాం. దాంట్లో భాగంగా ఆంధ్ర మోడల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నాం. ఆ మోడల్ అంతా ఇప్పుడు రెడీ అయింది, త్వరలోనే ప్రజల ముందర కూడా పెడతాం. టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ దగ్గర నుంచి హైయర్ ఎడ్యుకేషన్ కమిషనరేట్ పాత్ర ఏంటి, యాప్షీ కరికులం ఎలా బలోపేతం చేయాలి, హైయర్ ఎడ్యుకేషన్ కరికులం ఎలా బలోపేతం చేయాలనే దానిపైన కూడా సుదీర్ఘంగా చర్చించి ఇవన్నీ అమలు చేసే భాష మేము తీసుకుంటాం. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ప్రైవేట్ రంగంతో ధీటుగా ప్రభుత్వ పాఠశాలని జూనియర్ కళాశాలను తీర్చిదిద్దే బాధ్యత మాది. నేను స్పీచ్లో కూడా చెప్పా, జనరల్గా ఏప్రిల్ మాసంలో యాడ్స్ పెద్ద ఎత్తున వస్తాయి, ఎవరికి ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్స్ వచ్చాయని వస్తాయి. అట్లా వచ్చే ఎందుకంటే ఇప్పుడు సమయం మాకు తక్కువ ఉంది, ఆటోమేటిక్గా రిజల్ట్స్ ఇంప్రూవ్ అవుతాయని నేను భావిస్తాను. అంతేకాకుండా వచ్చే సంవత్సరం నుంచి
వాళ్ళతో ధీటుగా పనిచేసి ప్రభుత్వ జూనియర్ కళాశాలని బలోపేతం చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. అదే వచ్చే సంవత్సరం నుంచి పాఠశాలలు ప్రారంభించే ముందర తల్లికి వందనం అనే కార్యక్రమం అమలు చేస్తాం. పాఠశాలలు ప్రారంభమయ్యే లోపల తప్పనిసరిగా తల్లికి వందనం అనే డబ్బులు మేము తల్లులకు అందజేస్తాం. కాకినాడ సముద్ర తీరంలో ఆలివ్ రిడ్లీ తాబేళ్లు మృతి చెందడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెరైన్, పోలీస్, మత్స్యశాఖ అధికారులతో కూడిన బృందం ప్రతిరోజు తీరంలో పర్యవేక్షించి ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హోప్ ఐలాండ్ దాటిన తర్వాత చేపల వేట చేసే మత్స్యకారులకు ఆలివ్ రిడ్లీ తాబేళ్లు వలలో చిక్కితే వాటిని సురక్షితంగా సముద్రంలో విడిచిపెట్టాలని ఆదేశించామన్నారు. కాకినాడ సముద్ర తీరంలో ఆలివ్ రిడ్లీ తాబేళ్లు మృతి చెందడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. వాటి సంరక్షణకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో కాకినాడ సముద్రంలో హోప్ ఐలాండ్ సమీపంలో 5 కిలోమీటర్ల పరిధిలో ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు చేపల వేట నిషేధిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులను వెలువరించింది. ఈ ఆదేశాలను ప్రతి బోటు యజమాని, మత్స్యకారులు పాటించాలని కాకినాడ జిల్లా అటవీ శాఖ అధికారి రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. మెరైన్, పోలీస్, మత్స్యశాఖ అధికారులతో కూడిన బృందం ప్రతిరోజు తీరంలో పర్యవేక్షించి ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హోప్ ఐలాండ్ దాటిన తర్వాత చేపల వేట చేసే మత్స్యకారులకు ఆలివ్ రిడ్లీ తాబేళ్లు వలలో చిక్కితే వాటిని సురక్షితంగా సముద్రంలో విడిచిపెట్టాలని ఆదేశించామన్నారు. కూచిపూడి అమరావతిలో వైభవం ఉట్టిపడేలా విమానాశ్రయం నూతన టెర్మినల్ భవనాన్ని నిర్మిస్తున్నామని జూన్ లోపు నిర్మాణ పనులు పూర్తి చేయాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆదేశించారు. టెర్మినల్ నిర్మాణ పనులను ఎంపీ కేశినేని శివరాజ్, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముతో కలిసి ఆయన పరిశీలించారు. అధికారులు నిర్మాణ పనుల పురోగతిని వివరించారు. నవ్యాంధ్రకు తలమానికంగా ఉన్న విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్మిస్తున్న నూతన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ ను అమరావతి, కూచిపూడిల వైభవం ఉట్టిపడేలా తీర్చిదిద్దేలా రూపొందించిన సరికొత్త డిజైన్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. టెర్మినల్ బిల్డింగ్ పనులు 50% పూర్తి కావడంతో ఆర్కిటెక్చరల్ డిజైన్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫైనల్ చేశారు. టెర్మినల్ బిల్డింగ్ ఎలిగేషన్ ఒకే మాదిరిగానే ఉన్న థీమ్ మారుతుంది. టెర్మినల్ ముందు, వెనుక, లోపల, బయట పూర్తిగా కూచిపూడి వైభవం కనిపించేలా ఉంటుంది. దేశ విదేశాల నుంచి వచ్చే వారికి కూచిపూడి గొప్పతనాన్ని వివరించేలా ఎయిర్పోర్ట్ లో కూచిపూడి భంగిమలు ఉంటాయి. అమరావతి రాజధాని స్తూపాలు, ధర్మచక్రాలు టెర్మినల్ బిల్డింగ్ లో కనిపిస్తాయి. ఓవైపు కూచిపూడి, మరోవైపు అమరావతిల విశిష్టతల కలబోతతో ఉట్టిపడే సరికొత్త డిజైన్లు ఆకర్షిస్తాయి. టెర్మినల్ బిల్డింగ్ పనులు 50% పూర్తి కావడంతో జూన్ నెలాఖరు కల్లా నూతన టెర్మినల్ బిల్డింగ్ ను అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంటుంది. నూతన టెర్మినల్ భవనం నిర్మాణ పనులు జూన్ లోపు పూర్తి చేయాలని అధికారులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ఆదేశించారు. నిన్న సాయంత్రం టెర్మినల్ నిర్మాణ పనులను ఎంపీ కేశినేని శివనాథ్, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముతో కలిసి ఆయన పరిశీలించారు. అధికారులు నిర్మాణ పనుల పురోగతిని వివరించారు. ఎయిర్పోర్ట్ డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెండింగ్ లో ఉన్న టీడీఆర్ బాండ్లను తక్షణమే విడుదల చేయాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల కమిషనర్లు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల అధికారులతో మంత్రి నారాయణ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మున్సిపల్ శాఖ డైరెక్టర్ కార్యాలయం నుంచి జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్ కు సెక్రటరీ కన్నబాబు, డైరెక్టర్ హరినారాయణన్, పట్టణ ప్రణాళిక విభాగం డైరెక్టర్ విద్యుల్లత హాజరయ్యారు. ఆయా మున్సిపాలిటీలు, యూడీఏల వారీగా పెండింగ్ లో ఉన్న టీడీఆర్ బాండ్ల గురించి అధికారులతో చర్చించారు. గత ప్రభుత్వంలో టీడీఆర్ బాండ్ల జారీలో పలు మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కుంభకోణంపై కమిటీలు వేసి దర్యాప్తు చేసింది. అయితే గతంలో జరిగిన అక్రమాల దృష్ట్యా కొన్ని రోజుల పాటు టీడీఆర్ బాండ్ల జారీని నిలిపివేసింది ప్రభుత్వం. ఆ తర్వాత ఆన్లైన్లో బాండ్ల జారీని ప్రారంభించినప్పటికీ కొన్ని చోట్ల ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతూ వస్తుంది. ఈ విషయం మంత్రి నారాయణ దృష్టికి రావడంతో ఈ రోజు కీలక ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ లో ఉన్న జారీ చేయాల్సిన టీడీఆర్ బాండ్లు 437 పెండింగ్ లో ఉన్నాయి. ఈ బాండ్లను ఈ రాత్రిలోగా ఆన్లైన్లో లబ్ధిదారులకు జారీ చేయాలని మంత్రి ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగిన బాండ్ల విషయంలో మినహా మిగతా వాటిని క్లియర్ చేయాలని సూచించారు. ఇవి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 654 దరఖాస్తులు టీడీఆర్ బాండ్ల కోసం వచ్చాయి. వీటిపై ప్రస్తుతం ఆయా మున్సిపాలిటీలు పరిశీలన చేస్తున్నాయి. ఈ దరఖాస్తులను 2-3 రోజుల్లోగా జారీ చేయాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. టీడీఆర్ బాండ్ల కోసం ప్రజలెవరూ ఇబ్బంది పడకుండా వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు సరైనవి కావని ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు. బీజేపీ కార్యకర్తలు అలాంటి పనులు ఎప్పుడూ చేయరని ఆయన స్పష్టం చేశారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ జేసీ ప్రభాకర్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, కూర్చుని నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంటే చూస్తూ కూర్చునే వాళ్లు ఎవరూ లేరని ఆయన హెచ్చరించారు. మహిళలను గౌరవించే సంప్రదాయం కూడా జేసీ ప్రభాకర్ రెడ్డికి లేదన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న వ్యవస్థలను అందరూ గౌరవించాలని ఆయన సూచించారు. చట్టంపై జేసీ ప్రభాకర్ రెడ్డికి నమ్మకం లేకపోతే ఎవరు ఏమీ చేయలేరన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డిని నేరుగా హెచ్చరిస్తా ఉన్నాను. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, నోరు అదుపులో పెట్టుకోవాలి. నోటికొచ్చినట్టుగా భారతీయ జనతా పార్టీని కానీ, భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థల్ని కానీ, ఆర్ఎస్ఎస్ లాంటి మహోన్నతమైనటువంటి సంస్థను కానీ నోటికొచ్చినట్లుగా మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదు. తగిన విధంగా బుద్ధి చెబుతామనే విషయం ఆయనకు అర్థం కావాలి. ఎక్కడో ఒక మూల కూర్చొని ఆడింది ఆట పాడింది పాట అని ఆడెవరు సమాధానం చెప్పేవాళ్ళు లేరు. కాబట్టి ఏ చెట్టు లేనప్పుడు ఆనందం చెట్టే మహావృక్షం అన్నట్టుగా అక్కడ 2 కెమెరాలు పెట్టుకుని నోటికొచ్చినట్టు వాగుతుంటే చూస్తూ ఊరుకోవడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా లేరు. మహిళల్ని గౌరవించలేని వ్యక్తి మహిళల గురించి ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఆ ఊర్లో మహిళలు కానీ సమాజంలో మహిళల పట్ల గౌరవంతో ఉండాల్సిన అవసరం ఉంది. పార్టీ కార్యకర్తల పట్ల, పార్టీల పట్ల బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కెమెరా ముందుంది కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడితే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని జేసీ ప్రభాకర్ రెడ్డిని హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన 5 ఏళ్లు తిట్టుకున్నారు. ఈరోజు మళ్ళీ వచ్చి జగన్మోహన్ రెడ్డి బెటర్ అంటున్నాడు. ఏ రకంగా బెటర్ చెప్పాలి కదా. ఆయన బస్సులు ఆపేశాడు, వీళ్ళు వచ్చి బస్సులు కాల్చారు అంటున్నారు. ఎవరు బస్సులు కాల్చారో ప్రభుత్వం విచారణ చేస్తుంది, పోలీసులు విచారణ చేస్తారు. మేము కూడా కోరుతా ఉన్నాం, బస్సులు కాల్చిన వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుతా ఉన్నాం. బస్సుల్ని బీజేపీ కార్యకర్తలు కాల్చారు ఏం కలగన్నాడా? పోలీసు కేసు ఇవ్వడట, పోలీసులంటే గౌరవం లేదు, పోలీసు కేసు పెట్టడట, పోలీసుల్ని ఎస్పీల్ని నోటుకొచ్చినట్టు మాట్లాడతాడు. ఈయన సభ్య సమాజంలో ఉన్నాడా, ప్రజాస్వామ్యంలో ఉన్నాడా, ఇంకా ఆటవిక రాజ్యంలో ఉన్నాడా? ఏం మాట్లాడుతా ఉన్నాడు ఈ మనిషి? ఇది సరైన పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో వ్యవస్థలు ఉంటాయి, వ్యవస్థల మీద గౌరవం ఉండాలా, వ్యవస్థల్ని ముందు పెట్టి మంచి పరిపాలన చేయాలి. అంతేగాని నేను వ్యవస్థలను నమ్మను, పోలీసులు నమ్మను, గవర్నమెంట్ నమ్మను, ఈయన ఎక్కడి నుంచైనా ఊడిపడ్డా, ఇది కూడా మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోవాలని ఆయనకి హెచ్చరిస్తా ఉన్నాం, ఆయనకి సూచిస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం 6 నెలల పాలనలో అమలు చేసిన పథకాలపై వైసీపీ నేతలు బహిరంగ చర్చకు రాగలరా అని ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు సవాల్ విసిరారు. ప్రభుత్వంతో చర్చించే ధైర్యం లేని ఆ పార్టీ నేతలు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. 2019లో వైసీపీ అధికారం చేపట్టిన 6 నెలల్లో ఎన్ని పథకాలు అమలు చేశారో చెప్పాలన్నారు. అసెంబ్లీకి రాకుండా ప్రజల నుంచి అర్జీలు తీసుకుంటున్న జగన్ వాటిని ఎలా పరిష్కరిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. పులివెందుల మరికొన్ని చోట్ల జగన్ ప్రజల నుంచి అర్జీలు తీసుకుంటున్నారు. తీసుకుని ఏం చేస్తారు? వాటిపై అసెంబ్లీలో మాట్లాడతారా? సమాధానం చెప్పాలి అని టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రశ్నించారు. నిన్న మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే వాట్సాప్ కాల్స్ నుంచి మామూలు ఫోన్లో మాట్లాడుకునే పరిస్థితికి ప్రజలు వచ్చారని, జగన్ హయాంలో ప్రజలు ఎంత స్వేచ్ఛను ప్రజలు కోల్పోయారో ఇదే నిదర్శనమని వ్యాఖ్యానించారు. 6 నెలల పాలనలో ఎవరేం చేశారో ప్రజల ముందు చర్చించడానికి దమ్ముంటే వైసీపీ నేతలు బహిరంగ చర్చకు రావాలని యార్లగడ్డ సవాల్ విసిరారు. ప్రభుత్వంతో చర్చించే ధైర్యం లేని ఆ పార్టీ నేతలు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. 2019లో వైసీపీ అధికారం చేపట్టిన 6 నెలల్లో ఎన్ని పథకాలు అమలు చేశారో చెప్పాలన్నారు. అసెంబ్లీకి రాకుండా ప్రజల నుంచి అర్జీలు తీసుకుంటున్న జగన్ వాటిని ఎలా పరిష్కరిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. మీరు అన్నీ చెప్పడమే తప్ప నవరత్నాల విషయంలో 6 మాసాల్లో మీరేం చేశారు? మేము 3,000 రూపాయలు పెన్షన్ పెంచిన మాట వాస్తవం కాదా? అది లబ్ధిదారులు తీసుకున్న వాళ్ళకి తెలుస్తుంది. దాంట్లో వైసీపీ వాళ్ళు కూడా ఉంటారు ప్రజల్లో. అలాగే ఆ 3,000 రూపాయలు పెంచిన మాట వాస్తవం కాదా? లేదా 85 లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్ మేము ప్రారంభించామా లేదా? అలాగే 200 పైగా అన్న క్యాంటీన్లు ఈ రాష్ట్రంలో ప్రారంభమయ్యాయా లేవా? అలాగే 26 లక్షల టన్నుల ధాన్యాన్ని ఒక్కరోజు 2 రోజుల్లో మొత్తం ప్రభుత్వం కొనుగోలు చేసిన పరిస్థితి గత మీ ప్రభుత్వ హయాంలో ఎప్పుడైనా జరిగిందా? రైతుకి గిట్టుబాటు ధర సంగతి పక్క నుంచి, మద్దతు ధర పక్క నుంచి కనీసం ధాన్యం మీరు తీసుకున్నారా? జనవరిలో కృష్ణా జిల్లాలోనే 150 కోట్ల రూపాయలు బాకీ ఉన్నమాట వాస్తవం కదా పోయిన సంవత్సరం జనవరి పంటలో? అలాగే ఖరీఫ్కి రబీకి నీరివ్వని పరిస్థితి నిజం కదా? పాలనని గాలి కొదిలి వ్యవస్థలను నిర్వీర్యం చేసి రోడ్లను అతలాకుతలం చేసి పరిశ్రమలను పారిపోయేటట్టు చేసి మీరేదో అభివృద్ధి చేస్తే ఆ అభివృద్ధిని ఎన్డీఏ ప్రభుత్వం
సరిగా పరిపాలించట్లేదని మీరు అభియోగాలు లోపినంత మాత్రాన ఇది నిజం అవుతుందా? ఎమోషన్స్ మీద ఎన్నికలు జరిగినాయి. ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ 2-3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి టికెట్లు కొనుక్కుని ఓటేసిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేవు. వాళ్ళు తెలుగుదేశం పార్టీ కూడా గతంలో ఏదో కొద్దిమంది వచ్చి ఓటేసేవాళ్ళు, కానీ విదేశాల నుంచి మొన్న ఏ దేశంలో ఉన్నా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వైసీపీకి 11 సీట్లు పరిమితం చేసిన మాట వాస్తవం. దీంట్లో మీకు ప్రజలు తిరస్కరించి మీకు 11 సీట్లు ఇస్తే మీరు ప్రతిపక్ష హోదా ఇమ్మని అనడం ఎంతవరకు న్యాయం? ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను సభకు వస్తానన్న పార్టీ ప్రపంచంలో ఒక పార్టీ ఉందని నేను అనుకోవట్లా. అలాగే ఈ 11 మంది శాసనసభ్యులు ప్రజాధనం శాలరీగా తీసుకుంటూ అసెంబ్లీకి రాకుండా కేవలం మీడియా సమావేశాల ద్వారానే మీరు సమస్యలని పరిష్కరిద్దాం అనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా దర్బార్ నిర్వహించారు, తండోపు తండాలుగా జనం వచ్చారని రాసిన పరిస్థితిని మన పత్రికలో చూసాం. ఎస్, వచ్చారు, అది కాదని నిజం. వాళ్ళు ఎందుకు వచ్చారో మాకు తెలియదు, కానీ వచ్చారు. వాళ్ళు ఏం అర్జీలు ఇచ్చారో మీరు బయట పెట్టాలి. మీరు మీ సొంత ధనంతో ఈ ప్రజా సమస్యలకు పరిష్కారం చూపిస్తారా? అది ఆ సమస్యలు ఏమొస్తాయి? సమస్యలు కోకోలలో ఒక రోజులో, ఒక రాత్రిలో, ఓవర్ నైట్లో అన్ని సమస్యలు పరిష్కరిస్తుంది ప్రభుత్వం కూడా. కానీ మీరు తీసుకున్న అర్జీలు మీరు ఏం చేద్దాం అనుకున్నారో మాజీ ముఖ్యమంత్రి గారిని సూటిగా అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు మీ సొంత నిధులతో ఆ ప్రజా దర్బార్లో వచ్చిన వినతుల సమస్యను పరిష్కరిస్తారా, లేకపోతే మా ప్రభుత్వానికి పంపిస్తారా? మీరు శాసనసభకు రావట్లేదు కదా, లేకపోతే మేమే పంపిస్తే అర్జీలన్నా ఇస్తారా? అంటే ప్రజా సమస్యల్ని ఎలుగెత్తి చాటాకైనా పరిష్కృతకైనా ఉన్న ఏకైక వేదిక అసెంబ్లీ మాత్రమే. కానీ ఆ అసెంబ్లీకి రానని అలగటం పరాకాష్ఠగా నేను భావిస్తున్నా. ప్రతిపక్ష హోదా లేదని అసెంబ్లీకి రాని మీరు మిగతా 10 మంది శాసనసభ్యులు వాళ్ళు కూడా బాధపడే పరిస్థితి. అసలు ఈ అసెంబ్లీని మనం చూస్తామా, ఊరినే ఎలక్ట్ అయ్యి ఒక్కసారి కూడా సభకు వెళ్లకుండా రిటైర్ అయిపోతామా అనే పరిస్థితి రాష్ట్రంలో ఉన్నాయి. అలాగే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేదని రాని మీరు లోక్సభలో 4 ఎంపీలు ఉంటే లోక్సభకి ఎందుకు వెళ్తున్నారు? లోక్సభలో మీకు ఏమైనా ప్రతిపక్ష హోదా ఉందా? లేదా రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష హోదా ఉందా? అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక తీరు, ఢిల్లీలో ఒక తీరు నడపడం దిగజారిన రాజకీయ విలువకి మీ పార్టీ అర్థం పడుతుందని నేను భావిస్తున్నా. మానేస్తే అన్నిసార్లు మానేయాలి. మీకు ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వలేదు కాబట్టి. అదే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీకు 11 సీట్లు ఎక్కడిచ్చారు? 4 సీట్లు లోక్సభలో ఇచ్చారు. అట్లాంటి మీరు లోక్సభకి ఎందుకు వెళ్తున్నారు? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎందుకు రావట్లా? అలాగే నేను చెప్పినట్టు డిబేట్కి ఫస్ట్ 6 నెలలు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ రోజున మీ ప్రభుత్వం ఏర్పడినప్పుడున్న ఆర్థిక పరిస్థితి ఏంటి, ఇవాళ ఆర్థిక పరిస్థితి ఖజానాని మీరు ఎలా అప్పచెప్పారు? 45 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న ముఖ్యమంత్రికి ఇలాంటి సమస్య ఎప్పుడూ చూడలేదంటే అది మీ పాలనకి అర్థం పడుతుంది. అది దయచేసి తెలుసుకోవాల్సిందిగా మీడియా సోదరుల ద్వారా మిమ్మల్ని కోరుతున్నా. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని కొలనుకొండ వద్ద గల హరే కృష్ణ గోకుల క్షేత్రంలో జనవరి 10, 11 తేదీల్లో 2 రోజుల పాటు జరగనున్న వైకుంఠ ఏకాదశి ప్రత్యేక పూజా కార్యక్రమాలకు సంబంధించిన బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంగళగిరి ఆత్మకూరులోని అక్షయపాత్ర కేంద్రీకృత వంటశాల కార్యాలయంలో హరే కృష్ణ గోకుల క్షేత్రం అధ్యక్షులు వంశీధరదాస, విలాసదాస, రఘునందన్ దాస, వైకుంఠ నారాయణ దాస వైకుంఠ ఏకాదశి కార్యక్రమాల బ్రోచర్ను ఆవిష్కరించిన అనంతరం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో హరే కృష్ణ గోకుల క్షేత్రం అధ్యక్షులు వంశీధర దాస మీడియాతో మాట్లాడుతూ కొలనుకొండలోని జైబెరీ అపార్ట్మెంట్స్ పక్కన గల హరే కృష్ణ గోకుల క్షేత్రంలో జనవరి 10, 11 తేదీల్లో 2 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే వైకుంఠ ఏకాదశి కార్యక్రమాలలో భాగంగా ప్రత్యేక అలంకరణలో స్వామివారి ఉత్తర ద్వార దర్శనం, లక్షార్చన, సాయంత్రం స్వామివారి కళ్యాణం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. అలాగే ప్రత్యేక అలంకరణలో శ్రీరంగనాథుని దర్శనం ఉంటుందని తెలియజేశారు. ఈ నెల 10వ తేదీ 11వ తేదీ ఈ 2 రోజులు వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు హరే కృష్ణ గోకుల క్షేత్రంలో చేయబోతున్నారు. ఈ వైకుంఠ ఏకాదశి ప్రాసెస్ ఏమిటంటే ఆ రోజు 2 సన్నివేశాలు జరిగినాయి. ఒకటి, విష్ణు యొక్క ప్రియభక్తుడు నమ్మళ్వార్ అనే అతను వైకుంఠం చెందిన రోజు అన్నమాట. ఆయన రాకని ఆహ్వానిస్తూ స్వామివారు 7వ గేటు దాకా వచ్చేసి ఆయన్ని వైకుంఠ లోకంలో స్వీకరిస్తారు. అది ఒకటి. రెండవది, మనం ఈ పండుగని ముక్కోటి అని కూడా అంటాం. ఆ రోజు విష్ణు యొక్క పరిపాలనలో, ఆయన పరిపాలనలో 33 కోట్ల దేవతలు ఉంటారు. వీళ్ళు రోజువారీ కూడా ఆయన ఉండే నివాస స్థానానికి వెళ్ళేసి ఉదయం పూట ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన చేస్తున్న సమయం అన్నమాట వైకుంఠ ఏకాదశి రోజు. సో అలా ఈ 2 పండుగలు కూడా అదే రోజు వస్తాయి. ఈరోజు ఈ 10వ తేదీ 11వ తేదీ ఏం చేస్తామంటే స్వామివారి దర్శనం ఉత్తర ద్వార దర్శనం అంటారు. అంటే ప్రతి టెంపుల్కి వైష్ణవ ఆలయాలకి ఉత్తర ద్వారం నుంచి లోపలికి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకుంటే మోక్షం వస్తుంది అని.
అదే రోజు లక్ష అర్చన సేవ చేస్తాము. మళ్ళీ రంగనాథ స్వామి దర్శనం కూడా ఉంటుంది మన టెంపుల్లో ఆ రోజు ప్రత్యేకించి. ప్లస్ సాయంత్రం పూట కళ్యాణోత్సవం ఉంటుంది. శ్రీనివాసుల వారికి కళ్యాణోత్సవం, శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుల వారి కళ్యాణోత్సవం. ఈ మూడు మళ్ళీ మీకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు దర్శనం ఉంటుందన్నమాట. అందరూ ఆహ్వానితులే. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రసాద వితరణ ఉంటుంది. ఇది అక్కడ జరిగే కల్చరల్ ప్రోగ్రామ్స్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అన్నమాట. క్లాబ్ ఆటో డ్రైవర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిఐటియు సీనియర్ నాయకులు జేవి రాఘవులు, సిఐటియు నాయకులు వివి జవహర్లాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ క్లాబ్ ఆటో డ్రైవర్ల యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయం ఎదుట నిరవధిక సమ్మె శిబిరాన్ని వారు ప్రారంభించి ప్రసంగించారు. క్లాబ్ ఆటో డ్రైవర్లు 2 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని వారు విమర్శించారు. ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కూడా అమలు చేయాలని, నెలకు వేతనం 24,500 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనేక పర్యాయాలు అధికారులకు విన్నవించుకున్నప్పటికీ పట్టించుకోకపోవడంతో సమ్మెకు పోవాల్సిన పరిస్థితి వచ్చిందని వారన్నారు. పరిష్కరించకపోతే ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం మంగళగిరి ఎమ్మెల్యే మంత్రి నారా లోకేష్ పట్టించుకొని వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఆప్కాస్ లో చేర్చాలని కోరారు. మంగళగిరి తాడేపల్లి స్లాబ్ ఆటో వర్కర్స్ సమ్మె జరుగుతూ ఉంది. ఒక దుర్మార్గమైనటువంటి చర్యలు కాంట్రాక్టర్ ప్రభుత్వం చేస్తూ ఉన్నారు. 3 నెలల నుంచి ఇది 3వ నెల కొనసాగుతుంది. ఇచ్చే 12,000 జీతం, మినిమం వేజెస్ కాదు, 20,000 కాదు, 18,000 కాదు, 12,000 రూపాయల జీతం స్లాబ్ కార్మిక ఆటో డ్రైవర్కి ఇస్తూ ఉంటే ఆ 12,000 కూడా గత 2 నెలల కాలం నుంచి రాకుండా 3వ నెల కూడా జరుగుతూ ఉంటే జీతాల మీద బతికే ఆ కార్మికుడి యొక్క జీవన పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ప్రభుత్వం, మన నియోజకవర్గ శాసనసభ్యులు, మినిస్టరు లోకేష్ గారు ఆలోచించాలి. అయ్యే దయచేసి లోకేష్ గారు, మా విన్నపం సిఐటిగా మేము తెలియజేస్తా ఉన్నాం. మీరు అధికారంలోకి వచ్చేటప్పటికీ కార్మిక వర్గానికి న్యాయం చేస్తాను, మున్సిపల్ వర్కర్లు దేవుళ్ళు, వాళ్ళకన్నా సర్వీస్ చేసే స్థితి ఈ రాష్ట్ర దేశంలో ఎవరికి లేదు అని చెప్పి శాలువాలు కప్పారు, దండలేశారు. కానీ అయ్యా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం, కాంట్రాక్టర్ 2 నెలల నుంచి జీతాలు ఇవ్వకపోతే కమిషనర్ గారే చెప్తే నాకు తెలియదు అంటాడు. కాంట్రాక్టర్కి వెళ్తే మాకు సరైనటువంటి పద్ధతిలో కాంట్రాక్ట్ ఇవ్వలేదంటాడు. కొంత కాంట్రాక్టర్ పిలవలేదంటారు. అయ్యా మా జీవితాలు ఏమేమో ఉన్నాయి, మేము ఎవరిని జీతాలు అడగాలి, ఎవరు మాకు వేస్తారు, ఎవరిని అడిగితే వాళ్ళు మెదలకుండా మౌనంగా ఊరుకుంటున్నారు. మాకు ఇక మిగిలిన ఆత్మహత్యలే అని సమ్మె ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాం. డ్రైవర్ల సమస్య పెండింగ్ జీతాలు ఇవ్వాలి, వాళ్ళకి ఈఎస్ఐ, పిఎఫ్ చెల్లించాలి. ఈ 2 అంశాల పట్ల తాత్సారం చేస్తున్నారు. నెల జీతాలు ఇవ్వట్లేదు. అధికారుల్ని, మున్సిపల్ కమిషనర్ గారిని అడిగితే మేము 20 లక్షల రూపాయలు కాంట్రాక్టర్కి ఇచ్చాము, మరి జీతాలు ఎందుకు ఇవ్వలేదో మీరే ఫాలో అప్ చేసుకోండి అని చెప్పేసి ఆయన మాకే ఎదురు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మేము చెప్పాం, ఆ కాంట్రాక్టర్ని పిలిపించండి, మాట్లాడండి, జీతాలు ఇప్పించండి అని చెప్తే మీరే మాట్లాడుకోండి అని అంటున్నారు. ఇంకో ప్రక్కన కాంట్రాక్టర్ దగ్గర ఉన్నటువంటి సూపర్వైజర్ని ప్రశ్నిస్తుంటే వాళ్ళు స్వచ్ఛంద కార్పొరేషన్ వాళ్ళు మాకు కంటిన్యూ చేయమని చెప్పేసి అనేటువంటిది ఆర్డర్స్ అయితే ఇవ్వట్లేదు, అందువల్ల ఈ రకంగా పెండింగ్ జరుగుతూ ఉందని చెప్పి చెబుతున్నారు. అంటే ఇది సమస్యని పరిష్కారం చేయకోకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకొని సమస్యని జటిలం చేస్తున్నారు. అందుకే మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తక్షణం ఈ కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేసి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్లో పనిచేసే కార్మికులందరికీ కూడా ఆప్కాస్ కింద చేర్చి మున్సిపల్ కార్మికులుగా వాళ్ళందరికీ కూడా జీతాలు ఇవ్వాలని ప్రతి నెల అడుగుతున్నాం. అలాగే మున్సిపల్ కార్మికులతో పాటు జీతాలు ఇవ్వాలి. శ్రీ 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 త్రిదండి చిన్నజీఆర్ స్వామివారి పర్యవేక్షణలో జరుగుతున్న ధనుర్మాస వ్రత మహోత్సవ పూజా కార్యక్రమాలలో భక్తులు వేలాదిగా పాల్గొని స్వామివారి తిరుప్పావై ప్రవచనాలను తిలకిస్తున్నట్లు వైటీఆర్ ట్రస్ట్ చైర్మన్ ఎర్రాకుల తులసిరామ్ యాదవ్ తెలియజేశారు. పూజా కార్యక్రమాలు, తీర్థ ప్రసాదాలతో పాటు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతిరోజు నిర్వహిస్తున్నామని అన్నారు. మంగళగిరి బైపాస్ రోడ్ బాపూజీ విద్యాలయం ప్రాంగణంలో గత 19 రోజులుగా శ్రీ 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 త్రిదండి చిన్నజీఆర్ స్వామి పర్యవేక్షణలో
అంగరంగ వైభవంగా ధనుర్మాస వ్రత మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు ఉదయం 6:30 నుండి రాత్రి 8 గంటల వరకు జరుగు వ్రత మహోత్సవాల్లో భక్తులు స్వామివారి తిరుపవై ప్రవచనాలను తిలకిస్తూ స్వామివారి తీర్థ ప్రసాదాలను సేకరిస్తున్నారు. 19 రోజులుగా జరుగుతున్న వ్రత మహోత్సవాలకు ఈ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి, జిల్లా పరిషత్ ఎక్స్ చైర్మన్ ప్రాతూరి నాగభూషణం వ్రత మహోత్సవంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఎర్రకుల మాట్లాడుతూ అంగరంగ వైభవంగా మంగళగిరి ప్రాంతంలో ప్రతిరోజు ధనుర్మాస వ్రత మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. మానవ జీవితానికి సంబంధించి తిరుప్పావై స్వామివారి ప్రవచనాలు దివ్య ఆశీస్సులు పొందేందుకు రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు వేలాదిగా పాల్గొంటున్నారని అన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సంపదలో జ్ఞానంతో ఉండాలని 10వ తేదీన వైకుంఠ ఏకాదశి, 11వ తేదీన గూడారాయి మహోత్సవం, 13వ తేదీన బోధవ కళ్యాణం జరగనున్నట్లు తెలియజేశారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో రాజధాని ప్రాంతంలో శ్రీ 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 త్రిదండి చిన్నజీఆర్ స్వామివారి పర్యవేక్షణలో జరుగు వ్రత మహోత్సవాలకు భక్తులు వేలాదిగా పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు ఆశీస్సులు పొందాలని వారు కోరారు. తిరుప్పావై కార్యక్రమానికి ఎంతో మంది భక్తులు గత 18 రోజుకి 5 నుంచి 10,000 మంది భక్తులు అంగరంగ వైభవంగా జరుగుతోంది. పాసుర గోష్ఠికి విచ్చేసిన మరి బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి గారు, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గారు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా అందరూ స్వామివారి ఇక్కడ నిత్యం గత 18 రోజులుగా జరుగుతున్న కార్యక్రమాల్లో 6:30కి ప్రారంభమైన కార్యక్రమాలు సాయంత్రం 8 గంటల వరకు, ప్రవచనం 6 గంటల నుంచి సాయంత్రం 8:30 జరుగుతుంది. ఉదయం 8 గంటల నుండి 11:30 వరకు స్వామివారి తిరుప్పావై ప్రవచనం జరుగుతుంది. వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమం మంగళగిరి ప్రాంతం బాపూజీ విద్యాలయం అంగరంగ వైభవంగా పండగ వాతావరణంలో ఇంకా ఎంతో మంది నాయకులు, స్థానిక శాసనసభ్యులు లోకేష్ గారు కూడా అమెరికా పర్యటనలో ఉండటం వల్ల రాలేకపోయారు. వారు కూడా స్థానిక మంత్రివర్యులు కాబట్టి వారు ముఖ్యమంత్రి గారికి కూడా ఆహ్వానం అందించారు. డిప్యూటీ సీఎం గారికి మరి పలువురు ఎమ్మెల్యేలు, మినిస్టర్స్ కూడా అందజేశారు. ఇప్పటికే న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులు అందరూ కూడా హాజరై స్వామివారి మంగళాశాసనాలు తీసుకుని వారు చెబుతున్న తిరుప్పావై ప్రవచనాన్ని ఇది మానవ జీవితానికి తిరుప్పావై తిరుప్పావైని భావించి వేలాది మంది భక్తులు, ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని సార సమర్పణ, శ్రీకృష్ణ దీక్షలు విరమణకు ఇక్కడికి ఎంతో మంది వేలాది సంఖ్యలో హాజరవుతా ఉన్నారు. ఈరోజు మరి మంగళగిరి పట్టణం కానీ ఈ గుంటూరు జిల్లా కానీ చాలా అదృష్టం చేసుకున్నట్టు భావించాలి. ఎందుకంటే ఈ ధనుర్మాసంలో పరమ పూజ్యులు శ్రీ 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 జేఆర్ స్వామి గారు మరి 4 రోజుల పాటు ఇక్కడ ఉండి ఇక్కడున్న భక్తులందరికీ కూడా ఈ తిరుప్పాయిని సరళీకృతం చేస్తూ అందరికీ అర్థమయ్యే భాషలో చెబుతూ ఇక్కడున్న అశేష భక్తవానికి తీర్థప్రసాదం అందించడం మనందరికీ కూడా సుకృతం. ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి కానీ పట్టణాల నుంచి కానీ అందరూ కూడా తప్పనిసరిగా విచ్చేసి ఈ 4 రోజుల పాటు కూడా స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకొని ఈ యొక్క గోష్ఠిలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిన కోరుచున్నాము. మరి తిరుప్పాయి అంటేనే నరసింహస్వామి కానీ ఈ విష్ణుమూర్తి కానీ మహా ఇష్టమైన మాసము. ఈ మాసంలో మనందరం కూడా స్వామివారిని ధరించుకుంటూ సేవించుకోవడం మంచిదిగా భావిస్తూ ఈ భారతదేశం అంతా కూడా విశ్వగురు అవ్వాలని ఏదైతే మోడీ గారి సంకల్పం, ప్రజల సంకల్పం ఉందో అది కూడా నెరవేరాలని కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన మంత్రి నారా లోకేష్, జీవితం అనే పరీక్షను జయించడమే విద్యార్థులకు అసలైన సవాలని వ్యాఖ్య. కాకినాడ సముద్ర తీరంలో ఆలివ్ రిడ్లీ తాబేలు మృతి చెందడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం. ప్రతిరోజు తీరంలో పర్యవేక్షించి ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశం.
కూచిపూడి అమరావతిలో వైభవం ఉట్టిపడేలా విమానాశ్రయం నూతన టెర్మినల్ భవనాన్ని నిర్మిస్తున్నామన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.